కమిటీ రికమెండెడ్ చేంజింగ్ ద మెథడాలజీ ఆఫ్ ఎస్టిమేటింగ్ పావర్టీ ఫ్రమ్ క్యాలరీ ఇంటేక్ టు పర్సన్ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ ఎంపీసీ. పేదరికాన్ని క్యాలరీల వినియోగం నుంచి తలసరి వినియోగం ఎంపీసీ ఆధారంగా అంచనా వేయాలని సిఫారసు చేసినటువంటి కమిటీ ఏది అనేది ఇక్కడ మనకి క్వెషన్ అండి. ఫస్ట్ ఆప్షన్ మనకి డీటీ లక్డావాలా అన్నారు. సెకండ్ ఆప్షన్ మనకి సురేష్ టెండూల్కర్ అన్నారు. థర్డ్ ఆప్షన్ మనకి అలగ్ కమిటీ అన్నారు. తర్వాత ఆప్షన్ నెంబర్ 1 లక్డావాలా కమిటీ ఏమన్నామంటే చాలా మందికి తెలిసినటువంటి కమిటీ ఇది. డీటీ లక్డావాలా కమిటీ. ఈయన భారతదేశంలో రోలింగ్ ప్లాన్ అనేటువంటి కాన్సెప్ట్‌ని తీసుకొచ్చాడు. నిరంతర ప్రణాళికలు అనేటువంటి కాన్సెప్ట్‌ని తీసుకొచ్చాడు ఈయన. ప్రపంచంలో అయితే గున్నార్ మిర్దల్, భారతదేశంలో అయితే లక్డావాలా తీసుకొచ్చాడు ఇది. రోలింగ్ ప్లాన్ అనేటువంటి కాన్సెప్ట్‌ని. అలాగే ఈయన సిక్స్త్ ప్లాన్‌కి మోడల్‌ని తయారు చేశారు. ఆరో ప్రణాళిక రూపకర్త ఎవరు అంటే సో మనకి డీటీ లక్డావాలానే. రైట్. సో ఆరో ప్రణాళిక రూపకర్త మరియు రోలింగ్ ప్లాన్‌ని రూపొందించినటువంటి వ్యక్తి డీటీ లక్డావాలా. ఈయన కమిటీ 1989లో పావర్టీని ఎస్టిమేట్ చేయడానికి నియమించడం జరిగింది. ఏస్తే ఈయన 1993లో రిపోర్ట్ ఇచ్చారు. ఏమన్నాడు ఈయన? ఇప్పటివరకు దేశంలో కిలో క్యాలరీస్ పద్ధతిని పేదరికాన్ని అంచనా వేయడానికి మనం ఉపయోగిస్తున్నాం. దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి? అర్బన్ ప్రాంతాల్లో ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి? గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2400 కిలో క్యాలరీస్ తీసుకోవాలి. పట్టణాల్లో అయితే 2100 కిలో క్యాలరీస్ తీసుకోవాలని చెప్పి మనం చెప్తాం. అయితే ఈ పద్ధతిని కేవలం నేషనల్ లెవెల్‌లో గాకుండా రాష్ట్రాలలో గూడా ఈ పద్ధతిని అమలు చేయాలి అని చెప్పినటువంటి కమిటీ మనకి లక్డావాలా కమిటీ. అంటే ఈయన ఖచ్చితంగా ఏం జెప్పాడు? అంటే కిలో క్యాలరీస్ పద్ధతిలోనే అంచనా వేయాలని జెప్పాడు. కాకపోతే రాష్ట్రాల్లో గూడా ఈ పద్ధతినే వాడాలి అని జెప్పి ఈయన చెప్పడం జరిగిందనమాట. సో ఈయన ఏమంటాడంటే ఇంకా సిపిఐ, సిపిఐ, ఐడబ్ల్యూనేమో పట్టణ ప్రాంతాల్లో. అలాగే సిపిఐ మనకి సిపిఐకి సంబంధించి అగ్రికల్చర్ లేబర్ ఇండెక్స్‌నేమో రూరల్‌లో తీసుకోవాలని చెప్పినటువంటి కమిటీ. కాబట్టి ఈయన ఖచ్చితంగా ఏం చెప్పాడు? ఆహార సేకరణ పద్ధతిలోనే ఈయన ఖచ్చితంగా పేదరికాన్ని ఏ పద్ధతిలో అంచనా వేయమన్నాడు? మనకి కిలో క్యాలరీస్ పద్ధతిలోనే అంచనా వేయమని చెప్పడం జరిగింది. కాబట్టి సో ఇది ఆన్సర్ కాదు. 2 టెండూల్కర్ కమిటీ. సో టెండూల్కర్ కమిటీని యూపీఏ 1 గవర్నమెంట్ నియమించింది. యూపీఏ 1 గవర్నమెంట్ నియమించింది. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. 2004 సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఈయన కమిటీని 2005 సంవత్సరంలో ఏస్తే, ఈయన నివేదికని 2009 సంవత్సరంలో సబ్మిట్ చేయడం జరిగింది. ఈయనేమన్నాడంటే, పేదరికాన్ని 2 పద్ధతిలో అంచనా వేస్తే బావుంటదని చెప్పిండు. ఒకటి ఎంపీసీఈ పద్ధతి అంటాం మనం. రెండోది ఎంఆర్‌పీ పద్ధతి అంటాం. ఎక్కడ గూడా క్యాలరీస్ అనే మాట వాడలేదీయన. కాబట్టి ఎంపీసీఈ పద్ధతి, ఎంఆర్‌పీ పద్ధతిలో పేదరికాన్ని అంచనా వేయాలన్నాడు. సో ఎంపీసీఈ రూరల్ ఉంటది, అర్బన్ ఉంటది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఆదాయం ఖర్చు వేరుగా ఉంటుంది కాబట్టి. సో గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు వేరు, పట్టణ ప్రాంతాల్లో ఖర్చు వేరు. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం వేరు, పట్టణ ప్రాంతాల్లో ఆదాయం వేరు. కాబట్టి ఈయన గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. 447, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ. 579 సంపాదించి ఖర్చు పెట్టాలని చెప్తాడు. ఈయన ప్రకారం భారతదేశంలో పేదరికం ఎంతుంది సార్ అంటే 37.2% ఉందండి పేదరికం. రైట్. ఎంఆర్‌పీ గురించి ఆయన ఎగ్జాక్ట్‌గా చెప్పలేదు. కాబట్టి ఈయన కిలో క్యాలరీస్ పద్ధతి ఆల్టర్‌నేట్‌గా ఎంపీసీఈ పద్ధతి వాడాలి అని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి డెఫినిట్‌గా ఈ ఆన్సర్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈయన చెప్పాడు కాబట్టి. సరే మిగతా కమిటీలు అవుతాయా కాదనేది మనం చూద్దాం. నెక్స్ట్ కమిటీ ఏమన్నామంటే అలగ్ కమిటీ. సో ఈ అలగ్ కమిటీ క్లియర్‌గా ఏం చెప్పింది అంటే, అసలు ఆహార సేకరణ పద్ధతిలో అంచనా వేయాలని చెప్పినటువంటి మొట్టమొదటి కమిటీయే మనకి అలగ్ కమిటీ. సో అలగ్ కమిటీయే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఆహార సేకరణ ఏ విధంగా తీసుకోవాలి? ఎన్ని క్యాలరీస్ ఫుడ్ గ్రామీణ ప్రాంతాల్లో కావాలి? ఎన్ని క్యాలరీస్ ఫుడ్ పట్టణ ప్రాంతాల్లో కావాలి అని చెప్పింది ఈయననే. సో ఈయన ప్రకారమే 2400 కిలో క్యాలరీస్ గ్రామీణ ప్రాంతాల్లో, సో 2100 కిలో క్యాలరీస్ పట్టణ ప్రాంతాల్లో మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో ఈయన కూడా క్యాలరీస్ పద్ధతినే సూచించారు. కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. తర్వాత రంగరాజన్ కమిటీ. సో దేశంలో రంగరాజన్ కమిటీ ఏం చెప్పింది అంటే, ఎంపీసీఈ పద్ధతిలో పేదరికాన్ని అంచనా వేసింది. ఎంపీసీఈ అంటాం మనం. ఎంపీసీఈ పద్ధతిలో పేదరికాన్ని అంచనా వేస్తూ రూరల్‌లో ఎంత ఖర్చు పెట్టాలి? పట్టణాల్లో ఎంత ఖర్చు పెట్టాలన్నారంటే రూ. 972 గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ. 1407 ఖర్చు పెట్టాలన్నారు. వీళ్ళ ప్రకారం భారతదేశంలో పావర్టీ 29.56% ఉంది. కాబట్టి ఇలా దేశంలో అయినా రంగరాజన్ క్యాలరీస్ మెథడ్‌తో పాటు ఏం తీసుకోవాలన్నాడు? ఎంపీసీఈ తీసుకోవాలన్నాడు. నాట్ ఓన్లీ ఎంపీసీ కిలో క్యాలరీస్ కూడా అవసరమని చెప్పాడు ఈయన. కాబట్టి ఈయన కూడా